పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ జాబ్ మేళా వస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మేనేజర్ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి సార్, అసలు ఈ డ్రైవ్ ఎప్పుడు నడుస్తుంది, అసలు ఎంతమంది ఎంపిక చేస్తారు, క్వాలిఫికేషన్ దానికి సంబంధించి. నమస్కారం అండి. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా టాస్క్ రీజనల్ సెంటర్లో ఎస్పెషల్గా డిప్లొమా ఐటీఐ పిల్లలకి ఒక 5 కంపెనీలచే ఉద్యోగ ప్రక్రియ అనేది ఆరంభించాము. ఈ జాబ్ మేళాకి సహకరించిన కాలేజీలు, ఎస్పెషల్గా కలెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కాలేజ్ యాజమాన్యాలు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ మేము గత 2 సంవత్సరాల నుండి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే ఒక సంస్థ మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సార్ యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో ఇక్కడ మనము నిర్మించాము. వారి యొక్క నైపుణ్యాలకు తగ్గట్టు డిప్లొమా వాళ్ళకు కానీ, ఐటీఐ వాళ్ళకు కానీ, ఫార్మసీ, రీసెంట్గా మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేశాము. వారికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక కంపెనీలో ప్లేస్ చేస్తున్నాం. రీసెంట్గా మనం ఏజే సొల్యూషన్స్లో సెలెక్ట్ అయిన 3 అమ్మాయిలు ఈరోజు వాళ్ళు హెచ్ఆర్గా రావడం జరిగింది. టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీలో 12 మెంబర్స్ అమ్మాయిలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒక అమ్మాయి యూబీఎస్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ అనే కంపెనీలో ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో మా ఆఫీస్లో పెట్టిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఈరోజు 9.2 lakhs ప్యాకేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పెద్దపల్లి ఇప్పటి వరకు మనం 80 పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే కలెక్టర్ గారు చాలా వరకు సపోర్ట్ చేయడం. కలెక్టర్ గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా వరకు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ని నిర్మూలించడం. దాని కొరకు మేము ఎంతవరకైనా ఖర్చు చేస్తాం పెద్దపల్లి విద్యార్థులకు. మీరు ఎటువంటి ట్రైనింగ్ అయినా సరే, మీకు ఏమేమి కావాలి, ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకండి పెద్దపల్లి జిల్లా వాళ్ళకు అని మాకు సహకారం ఇవ్వడం వల్ల ఇప్పుడు మేము ఇంత మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్గా నిరుద్యోగుల నుంచి ఎవరైనా కానీ ఎంప్లాయ్మెంట్ కొరకు వస్తారు కదా సార్ ఇక్కడికి, వారి నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుందంటే ఏమని చెప్తారు సార్? చాలా వరకు మంచి రెస్పాన్స్ ఉందండి పిల్లలకి. మనము ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక 600 రూపీస్ పే చేస్తాడు. 1 year లోపు ఎన్ని ట్రైనింగ్స్ అయినా అటెండ్ కావచ్చు. సార్ మేము హైదరాబాద్ వెళ్తే ఇదే ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఉన్న మెడికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 6500 అడిగారు సార్. మీరు 600లో కంప్లీట్ చేశారు. సో అంటే గవర్నమెంట్ నుంచి చాలా వరకు ప్రోత్బల్యం అనేది ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి. సో ఒక ట్రైనర్ వచ్చి ఇక్కడ 5 days ఉండి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము వాళ్ళకి. ఈ 600 అమౌంట్ అనేది ఎందుకు అంటే పిల్లలకి వాళ్ళకు ఒక సీరియస్నెస్ రావాలి అనేది. సో ఇక్కడ వరకైతే తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి మాకు అనుకున్న దానికంటే ఎక్కువగా మాకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది ఒక మంచి శుభసూచకం మన జిల్లాకి. సో నెక్స్ట్ మేలో కూడా మళ్ళీ ఒక ఏఐ టూల్స్ మీద మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అందరం. సో దానికి కూడా పిల్లలు ఎక్కువ సంఖ్యలో హాజరై ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా మేమే ఇస్తున్నామండి. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే ఇలా కంపెనీస్ని తీసుకొస్తున్నాం. సో వాళ్ళు మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ పెంపొందించుకొని, టెక్నికల్ స్కిల్స్. ఒక అబ్బాయి ఉన్నాడు బీటెక్ అబ్బాయి, వచ్చినప్పుడు సిఎస్సి, ఈసీ రిలేటెడ్ వాళ్ళు. సిఎస్సి అబ్బాయి రాగానే మినిమం వాళ్ళకి డాటా స్ట్రక్చర్స్ కానీ, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఒక బేసిక్ స్కిల్స్ నేర్చుకొని ముందుకు రావాలి వాళ్ళు. ఇక్కడ బేసిక్ స్కిల్స్ అనేవి కింది నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్పించాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో 4 ఏళ్ళు డిగ్రీ చేశాడు. సో బేసిక్ స్కిల్స్తో వస్తే వాళ్ళని మేము కొంచెం అప్స్కిల్ చేసి కంపెనీస్కి మేము రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అవుతారు. అదే యొక్క మెయిన్ టాస్క్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఎంప్లాయబిలిటీ కోషెంట్, ఉద్యోగానికి అర్హత అనేది ఒక డిగ్రీ సరిపోదు. ఒక డిగ్రీతో పాటు నైపుణ్య శిక్షణలు అనేవి పెంపొందించుకోవాలి విద్యార్థి. దాని తర్వాత ఒక జాబ్ వచ్చిందనుకోండి, ఎస్పెషల్గా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది. ఫ్యామిలీ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఒక అమ్మాయి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా ఇక్కడ రాఘవపేట నుంచి అమ్మాయి సెలెక్ట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు టెలిపర్ఫార్మెన్స్ నుంచి 12 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ కంటే డబుల్ శాలరీ వస్తున్నది వాళ్ళకి. ఎందుకంటే
వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, బట్ దాన్ని డబల్ మీట్ అవుతున్నారు మన విద్యార్థులు. సో యూబీఎస్ కూడా అమ్మాయి సెలెక్ట్ అయింది, ఆ అమ్మాయి కూడా చాలా వరకు హ్యాపీ. ఇప్పుడు 9.2 lakhs ప్యాకేజ్. సో మేము టాస్క్ మేనేజర్గా కానీ మా యొక్క రీజనల్ సెంటర్ మేనేజర్ కౌశల్య మేడం కానీ ఇంత కష్టపడి మేము చేస్తున్నప్పుడు విద్యార్థులను సహకారం వస్తున్నది. మేము చెప్పే వాళ్ళు ఒకటే విషయం ఏంటంటే అండి, మీ ద్వారా పేరెంట్స్కి కానీ అందరికీ ఏదైనా బిగినింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఆ కష్టాన్ని దాటితే సుఖం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అది ఒక్కటి గ్రహించి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ హైదరాబాద్ అనగానే భయపడకండి, కొన్ని రోజులు పంపండి అమ్మాయి కానీ అబ్బాయిని. ఒక 2 years ట్రైనింగ్, 2 years అక్కడ జాబ్ చేయనివ్వండి. వాళ్ళకు కూడా ఎవరితో ఎలా ఉండాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలని అర్థమవుతుంది. సో ఇవన్నీ గ్రహించి మన జిల్లాలో ఎప్పుడు ఏ డ్రైవ్ జరిగినా పిల్లలు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు జరిగే జాబ్ మేళలో అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమంది స్టూడెంట్స్ హాజరయ్యారు సార్? ఈ రోజు జరిగిన జాబ్ మేళాలో మనకు వర్కర్స్ ఈవీ మోటార్స్, జేపీఈ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజే సొల్యూషన్స్ అండ్ వైఎస్కే ఫౌండేషన్స్ అండ్ రీసెంట్గా మన శ్రీ చైతన్య వాళ్ళు కూడా వాళ్ళకి బీటెక్ సంబంధించిన వాళ్ళు కావాలని వచ్చారు. మనం 4 కంపెనీస్ అనుకున్నాం, 5 కంపెనీస్. మనకు 280 స్టూడెంట్స్ పైచిలకు వచ్చారు. సో వాళ్ళకి వివిధ ప్రక్రియలలో వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఉంటుంది టెలిఫోనిక్లో, తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అనేది కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఈ ప్రక్రియ ఒక 5 నుంచి 10 రోజుల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మేము కలెక్టర్ గారికి అనౌన్స్మెంట్ చేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాయితి. ఐఎమ్ ఫ్రమ్ హనుమంతుపేట్. ఇక్కడ టాస్క్ క్లాసెస్లో నేను 15 days అటెండ్ అయ్యాను. మేడం వాళ్ళు జాబ్ మేళ పెట్టారు, దాంట్లో నేను ఏజే సొల్యూషన్స్ ద్వారా హెచ్ఆర్గా సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను బ్లింకిట్ వేర్ హౌస్లో హెచ్ఆర్గా చేస్తున్నాను. నా ప్యాకేజ్ వచ్చేసి 20K per month. ఇక్కడే నేను సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను. సో మై సెల్ఫ్ అజయ్ ఫ్రమ్ ఏజే సొల్యూషన్స్. సో ఐఎమ్ ద CEO. నేను వచ్చేసి ఇప్పుడు ఐటీ డిప్లొమాలకి, మీ అందరు ఇప్పుడు ఐటీ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద వచ్చారు కదా. సో మీకు ఐటీ డిప్లొమా మీద ఇంటర్న్షిప్ అండ్ డైరెక్ట్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీకు 2 way క్యాబ్ ఫెసిలిటీస్ అండ్ వర్కింగ్ అవర్స్లో ఫుడ్స్ కూడా ప్రొవైడ్ అవుతాయి. మీకు 12 hours and 9 hours వర్క్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ మంత్ 25th మనకి ఇదే టాస్క్ ఆఫీస్లో జాబ్ మేళా జరిగింది. ఐడియా ఉంది కదా అందరికీ? ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా, లాస్ట్ మంత్ 25th జాబ్ మేళా జరిగింది. టాస్క్ మేడం అండ్ సార్ వాళ్ళు ఇద్దరు కలిసి మాకు బాగా బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు క్యాండిడేట్స్ విషయంలో. సో ఆ క్యాండిడేట్స్లోనే కొంతమంది ఆల్రెడీ బ్లింకిట్కి వచ్చి జాయిన్ అయ్యారు 17,000 శాలరీ విత్ 2 way క్యాబ్ ఫెసిలిటీతోని. అదే టైంలో ఇక్కడ నుంచి వీళ్ళిద్దరిని మేము పిక్ చేసుకున్నాము ఏజే సొల్యూషన్స్ ద్వారా. సాయితీ ఇప్పుడు తను వచ్చేసి ఇప్పుడు బ్లింకిట్ హెచ్ఆర్గా చేస్తుంది 20,000 శాలరీతోని విత్ 2 way క్యాబ్ ఫెసిలిటీ. అట్ ద సేమ్ టైం నిఖిత ఐటీ సెక్టార్లో సేల్స్లో ఆన్ రోల్ జాబ్ 20,000 to 25,000 చేస్తుంది. ఇదే జాబ్ మేళాలో ఇదే చైర్స్ మీ మధ్యలో కూర్చొని ఉన్న వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు వాళ్ళు. క్లియర్? సో కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉంటాయి. క్లియర్? అండ్ నా స్టాల్ వచ్చేసి పైన ఉంటుంది 1st floor లో. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.